హలో అందరికీ. ఇవాల్టి వీడియోలో జనవరి 1న మేము సెలబ్రేట్ చేసుకున్న ఈ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ రెసిపీస్ చాలా బాగుంటాయి. సింపుల్‌గా త్వరగా అయిపోతాయి. సూటిగా సుత్తి లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చిట్టి ముత్యాల బిర్యానీ కోసం డబ్రాలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా స్లైస్‌లా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. వీటిని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 4, 5 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఫ్రెష్‌గా వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి సువాసన ఉంటుంది. ఇలా వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకోవాలి. ఇలా చిన్న పీసులు కట్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ ఇదంతా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు ఊరుతాయి కాబట్టి అవన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇక్కడ చూసారా? ఇక్కడ అస్సలు నీళ్ళు ఏం లేవు. ఇలా ఉండాలి. స్లైస్‌లా కట్ చేసుకున్న 4, 5 పండు టమోటాలు, మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తినే కారాన్ని బట్టి కారం, హాఫ్ కప్ కర్డ్, చాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక చిన్న నిమ్మకాయ, ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఉడికించుకోవాలి. అందులో వేసిన ఈ టమాటా కూడా బాగా సాఫ్ట్‌గా ఉడికించుకోవాలి, లేదంటే తినేటప్పుడు అస్సలు బాగోదు. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారా? చిట్టి ముత్యాలు అంటే ఇలాగుంటాయి. చాలా బుల్లిగా చిన్నగా సన్నగా ఉంటాయి. వీటిని 2, 3 సార్లు బాగా కడిగి నీళ్లు వెంటనే తీసేయాలి. ఏ మాత్రం నానబెట్టినా గానీ అన్నం ముద్దలా పాడైపోతుంది. వీటిని పక్కన పెట్టేసి చూసారా? చికెన్ కూడా బాగా సాఫ్ట్‌గా ఉడికిపోయింది మసాలాలన్నీ. ఇందులో ఎసురు వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా కుతామని ఉడికేటప్పుడు నీళ్ళన్నీ తీసేసిన రైస్ వేసుకోవాలి. ఇక్కడ చూసారా? అసలు రైస్‌లో నీళ్ళే లేవు వేసింది నేను. చిన్నగా స్మూత్‌గా కలుపుకోవాలి. రైస్ ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, లేదంటే రైస్ కింద అడుగంటేస్తుంది. ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఉప్పు, కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొకసారి ముద్దుగా చిన్నగా ఇలా కలుపుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. చిన్న రైస్ అవి. ఇలా మూత పెట్టేసి జస్ట్ 5 నిమిషాలు చాలా మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. దమ్ అయిన వెంటనే తీసి గుల్ల చేసేయవద్దు. కొద్దిసేపు వదిలేస్తే అందులో ఉన్న తేమంతా లాగేసి చూసారా? ఎంత పర్ఫెక్ట్‌గా సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. ఇలా చేస్తే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చాలా బాగుంది. సాఫ్ట్‌గా ఉంది రైస్ అయితే. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే కదా తెలిసేది టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కేఎఫ్‌సి చికెన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో కేఎఫ్‌సి చికెన్ మీలో ఎంతమందికి ఇష్టమో మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో ఈ రెసిపీని న్యూ ఇయర్ స్పెషల్‌గా అప్లోడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇంతకుముందు ట్రై చేశారు? నాకు తెలిసి టేస్ట్ వస్తే స్ట్రెచ్చర్ రాదు, స్ట్రెచ్చర్ వస్తే టేస్ట్ రాదు. నేను చూపించిన విధంగా కొలతలు, ఇంగ్రీడియెంట్స్ ఫాలో అయిపోండి. కేఎఫ్‌సి చికెన్ బయట కొనే అవసరం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ట్రై చేయండి. ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను 1/2 కిలో ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. ఇలాంటి లెగ్ పీస్ తీసుకోవాలి. వీటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా లోపలి దాకా
పట్టేసుకుంటుంది. ఇందులో తగినంత సాల్ట్, ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెష్గా వేసుకోవడం వల్ల. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నాన్ వెజ్ ఎప్పుడైనా కానీ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టేటట్టు ఒక 5-10 నిమిషాలు చికెన్కి మసాజ్ చేసుకోవాలి. మనం చికెన్ ఘాట్లు పెట్టి ఉంటాం కాబట్టి ఆ ఘాట్లకి ఈ మసాలా బాగా పట్టేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్కి మసాలా లోపలి దాకా బాగా పట్టేసుకుంటుంది. ఇలా కలుపుకున్న చికెన్కి మూత పెట్టేసి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 20 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది. వీటిని పక్కన పెట్టేసుకొని ఇలా లోతుగా ఉండే ప్లేట్ తీసుకొని ఇందులో 200 గ్రాముల మైదా పిండి వేసుకోవాలి. వేస్ట్ అయినా పర్వాలేదు కానీ కొద్దిగా తక్కువైతే ఆ టేస్ట్ స్ట్రెచ్చర్ రాదు. 100 గ్రాముల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవుట్ లేయర్ కావాల్సిన ఫ్లోర్ రెడీ అయిపోయింది. ఇక చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. ఈ చికెన్ అంతా ఈ పిండిలో బాగా ఇలా ముంచుకోవాలి. నెమ్మదిగా జాగ్రత్తగా కొద్దిసేపు పిండి అంతా నిమురుకోవాలి. ఇలా నిమురుకున్న ఈ పిండిని ఎక్స్ట్రా పిండిని దులిపేయాలి. ఈ దులిపేసిన చికెన్ ఇలా అవుతుంది. ఈ చికెన్ని ఒక గిన్నెలో బాగా చిల్లుగా ఉండే వాటర్ తీసుకొని ఇందులో ముంచుకోవాలి. ఎక్కువసేపు పెట్టొద్దు. జస్ట్ పెట్టామా తీసామా హాఫ్ మినిట్ చాలు. మరొకసారి ఈ చికెన్కి కోటింగ్ ఇవ్వాలి. బాగా నిమురుకోవాలి ఈ పిండి అంతా. ఒక వాయువుకి ఎన్ని పీసులు పడతాయో అన్ని పీసులు కోట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి కోట్ చేస్తే పిండి మొత్తం ఆరిపోతుంది. తడి పీల్చుకొని ఆ టెక్స్చర్ సరిగా రాదు. ఇలా డస్ట్ చేసుకున్న ఈ చికెన్కి 1 మినిట్ లోపే ఫ్రై చేసుకోవాలి. చూసారా లేయర్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయో. ఇక వీటిని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని, ఎక్కువగా హీట్ చేసుకోవద్దు. ఆయిల్ పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి. నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి. ఎన్ని పడతాయో అన్ని వదులుకోండి. నాకైతే 2 పట్టాయి. వేసిన వెంటనే కదిలించొద్దు. కొద్దిసేపు వదిలేస్తే దానంతటికి అవే పైకి లేస్తాయి. ఒకవైపు వేగిన వీటిని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ చికెన్ వేగేలోపు రెండో వాయువుకి చికెన్ రెడీ చేసుకోవాలి. ఈ చికెన్ వేగడానికి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన చికెన్ని బయటకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. రెండో వాయువుకి రెడీ చేసుకున్న చికెన్ కోట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే, అంతే. చూడండి టెక్స్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా ఎగ్జాక్ట్ కేఎఫ్సి టేస్టే వస్తుంది. ఇలా అన్ని పీసెస్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. సూపర్ టేస్ట్ డెలిషియస్ కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్కి మీరందరూ ఇలా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ కేక్
బయట నుంచి తెప్పించాను. చిట్టి ముత్తాల బిర్యానీ, కేఎఫ్‌సి అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కదా అనేసి ఈ కేక్ బయట నుంచి తెప్పించాను. కూల్ కేక్ చాలా చాలా బాగుంది. సూపర్‌గా ఉంది. ఇక ఈ కేక్ కట్ చేసి మా ఇంట్లో వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. జనవరి 1 మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. సారీ ఈ వీడియో అప్‌లోడ్ చేయడానికి లేట్ అయింది కాస్త. ఏమనుకోవద్దు. ఇక కేక్ చూడ్డానికి గూడా కలర్‌ఫుల్‌గా ఉంది. తింటుంటే అలా గొంతులో నైస్‌గా జారిపోతుంది. సూపర్‌గా ఉంది కేక్. అలా కత్తి పెడుతుంది లోపల దాకా దిగిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.